ఇప్పటి సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని, క్రైమ్ థ్రిల్లర్స్‌ని మైమరిచిపోయి చూస్తున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఒక ఓల్డ్ క్లాసిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అవే కళ్ళు. 1967లో విడుదలైన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమాలో ఒక డిటెక్టివ్ స్టైల్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. అంతకుముందు వరకు అలాంటి క్యారెక్టర్‌ని వేరెవరూ పోర్ట్రే చేయలేదు. స్టార్ట్ నుండి ఎండ్ వరకు సేమ్ లెవెల్ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ కిల్లర్ ఎవరో కనిపెడుతూ ఉండమని మీ బ్రెయిన్స్కి పని పెడుతూనే ఉంటుంది స్క్రీన్ ప్లే. ఆద్యంతం సీరియస్గా ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమాలో రమణారెడ్డి అండ్ పద్మనాభంల కామెడీ పెద్ద రిలీఫ్. రాజనాల, గుమ్మడి, నాగభూషణం లాంటి ఎందరో లెజెండరీ యాక్టర్స్ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇప్పటి సినిమాల్లో ట్విస్ట్ని ఈజీగా కనిపెట్టేస్తున్న మీకు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, ఈ సినిమాలో ఆ కిల్లర్ ఎవరో సినిమా క్లైమాక్స్కి వచ్చేలోపు కనిపెట్టండి చూద్దాం. సినిమా చూసేసాక ఒకవేళ మీరు కనబెట్టగలిగితే గనక నేను గెస్ చేయగలిగా అని ఒక కామెంట్ పెట్టండి. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి అంటే, ఈ సినిమాలో ఉన్న ఆ క్లైమాక్స్ ట్విస్ట్ గురించి ఈ నోట ఆ నోట ఎప్పుడైనా వినో లేక చదివే ఉంటేనో ఫైన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక గెస్ చేయడం అంత ఈజీ కాదు అని నేను అనుకుంటున్నాను. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమన్నది పాట అయితే అప్పుడే కాదు ఇప్పుడు పెట్టినా కూడా రెచ్చిపోయి డాన్స్ చేస్తాం. ఆ బీట్ అంత మోడర్న్ అండ్ ఫుట్ ట్యాపింగ్గా ఉంటుంది. ఎక్కువ చెప్తున్నా అని కాదు కానీ యూట్యూబ్లో ఉంది, చూడడం మొదలెట్టండి. సినిమా ఫినిష్ అయ్యేంత వరకు బోర్ కొట్టి ఆపితే నన్ను అడగండి. అదే కంగల్ అనే పేరుతో తమిళ్లోకి డబ్ అయింది. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన త్రిలోక్ చందరే తమిళ్ వెర్షన్ కూడా డైరెక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా సైన్ ఆఫ్ 4 అనే ఒక బుక్ నుండి ఇన్స్పైర్ అయి తీసింది.